నాకు మారి సెల్వరాజ్ కానీ వెట్రిమారన్ గారు కానీ పారంజిత్ ఏంటంటే మరీ టూ మచ్ ఆఫ్ ప్రీచింగ్ ఉంటుంది, వాళ్ళు గుర్తొస్తారు. అలాంటి వాళ్ళు చేస్తే బాగుంటుందేమో అనే ఒక మైండ్ సెట్ అయితే ఇప్పుడైతే వస్తుంది. మీరు వాళ్ళ సినిమాలు చూస్తుంటారా? అన్నీ చూశాను నేను, అందరివి అన్ని సినిమాలు చూశాను. ఓకే, నాకు చాలా ఇష్టం వాళ్ళ ముగ్గురు. అంటే వాళ్ళు అన్ని సినిమాలు ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాంతపు కథల్ని లేకపోతే వాళ్ళ జీవితాలని కూడా వాళ్ళ వ్యక్తులకి సంబంధించిన వెదల్ని గాథల్ని కూడా స్క్రీన్ మీద తీసుకొస్తున్నారు. అవి అందరూ చేయలేరు, అన్ని లాంగ్వేజ్లలో ఉన్న వాళ్ళు చెప్పి నాగరాజ్ మంజులే చేస్తారు, వీళ్ళు చేస్తున్నారు, చాలా రియర్గా చేస్తుంటారు. అండ్ మనకి రంగస్థలం మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, టచ్ చేస్తుంది పాయింట్. సో ఇలాంటివి అడవి అన్నప్పుడు సింహము ఉండాలి, పులి ఉండాలి, జింక ఉండాలి, కుందేలు కూడా ఉండాలి. కరెక్ట్. కాబట్టి వాళ్ళు కూడా ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే అది హక్కు, అందరూ ఉంటేనే సమాజం అవుతుంది, ఒక అడవి అవుతుంది, ఏదైనా సరే అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే అది ప్రకృతి అవుతుంది.